పెన్సిల్వేనియాలోని అర్షా విద్యా గురుకులంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని స్వామి విదితాత్మానంద సరస్వతి అద్భుత ప్రసంగం చేశారు. సంస్థ గురించి అర్షా విద్యా గురుకులం ఆచార్యులు వివరించారు. దక్షిణామూర్తి మూలమంత్ర జపం, అభిషేకం, పుష్పార్చన, దీపారాధన, అర్చన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామీజీల నూతన సంవత్సర సందేశాలు ఆకట్టుకున్నాయి. స్వామీజీలు అమూల్యమైన విషయాలను తమతో పంచుకోవడం పట్ల విద్యార్థులతో పాటు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు. అమెరికా పెన్సిల్వేనియాలోని అర్ష విద్యా గురుకులంలో న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించారు. రుద్రాభిషేకం, దక్షిణామూర్తి మూలమంత్ర జపం, అభిషేకం, పుష్పార్చన, దీపారాధన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక స్వామీజీల నూతన సంవత్సర సందేశాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని స్వామి విదితాత్మానంద సరస్వతి అద్భుత ప్రసంగం చేశారు. సంస్థ గురించి, అద్వైత సిద్ధాంతం గురించి వివరించారు. భారత సనాతన సంప్రదాయాలు, సంస్కృతి గురించి స్వామి దయానంద సరస్వతి వివరించారు. ఇక దైత సిద్ధాంతం గురించి అర్ష విద్యా గురుకులం ఆచార్యులు తెలిపారు. పలువురు మహనీయుల సేవలను గుర్తు చేసుకున్నారు. అర్ష విద్యా గురుకులం తరపున చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల పలువురు కొనియాడారు. స్వామి సచ్చిదానంద సరస్వతి యువతకు నూతన సంవత్సర సందేశం అందజేశారు. సంవత్సరం అంటే 365 రోజులు. ప్రతిరోజు ఆ భగవంతుడు అందరికీ అవకాశాలను ఇస్తాడు. ఈ 365 రోజులు వచ్చే అవకాశాలను అందరూ సద్వినియోగపరుచుకొని జీవితంలో అనుకున్నది సాధించాలని చక్కని మెసేజ్ ఇచ్చారు. స్వామీజీలు అమూల్యమైన విషయాలను తమతో పంచుకోవడం పట్ల విద్యార్థులతో పాటు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు. Please keep watch and subscribe US1 TV.